జగన్ పాలనలో సాగిన దుష్టంతాలు ఇప్పుడు బాబు పాలనలోనూ కొనసాగుతున్నాయా? అవును, అదే తీరు జరుగుతుందనేది జనం నోటి నుంచి వినవస్తున్న మాట. ఆనాడు కర్రలు రాళ్ళు వంటి వాటితో దాడులు జరిగితే ఇవాళ అవే కర్రలు రాళ్ళు దాటుకుని ఆస్తులకు నిప్పంటించుకునే దాకా అగత్యాలు పెచ్చరిల్లాయి. నాటి పరిస్థితులు చూసి నేతలను ఇళ్లకే పరిమితం చేసిన పరిస్థితులను చూసాం. ప్రభుత్వాలు మారాక కూడా అదే రకమైన చర్యలు కొనసాగుతుండడం దేనికి సంకేతంగా భావించవచ్చు. రాజకీయ క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచిన టీడీపీలో ఏనాడు ఇలాంటి సంఘటనలు ఎదురుకాలేదు. కన్నుకు కన్ను, కాలుకు కాలు అనే రీతిలో సాగుతున్న సమాంతర రాజకీయాల్లో విమర్శలు గుప్పుమంటున్నాయి. కొత్త కొత్త వర్డ్స్ వెలుగు చూస్తున్నాయి. జగన్ ప్రవేశపెట్టిన కొత్త పదం ఇప్పుడు అందరి నోళ్లకు వంట పట్టింది. ఇంతకీ ఆయన ఏమన్నారు? ఏ డైలాగ్ జనాల్లోకి బలంగా వెళ్తోంది? అప్పుడేమో వాళ్ళు, ఇప్పుడేమో వీళ్ళు. ఆంధ్రప్రదేశ్లో రాజకీయ మంటలు, పక్కదారి పట్టిన ప్రజా సమస్యలు, తెరపైకి సానుభూతి రాజకీయాలు. ఏపీలో జగన్ టీంను టార్గెట్ చేసింది కూటమి ప్రభుత్వం. ముఖ్యమంత్రిపై అసభ్య పదజాలంతో మాట్లాడిన మాజీ మంత్రి అంబటి రాంబాబుతో పాటు పలువురు వైసీపీ నేతలపై వరుసగా కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే సోషల్ మీడియా పోస్టుల నుంచి పాత ఫైళ్ల వరకు అన్నింటినీ తిరగదోడుతున్నారు పోలీసులు. మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయ పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. రెండు పార్టీల మధ్య యుద్ధ వాతావరణానికి బీజం పడింది. దీంతో జగన్మోహన్ రెడ్డి పరామర్శలు మళ్లీ మొదలయ్యాయి. వాస్తవానికి వైసీపీ అధినేత పర్యటన అంటే జన సునామీగా భావించక తప్పదు. ఆయన ఓటమిని అందుకున్నాడే గాని జనంలో నమ్మకాన్ని, అభిమానాన్ని మాత్రం పోగొట్టుకోలేదనిపిస్తోంది. 2024 ఎన్నికల్లో పరాజయం పాలైనప్పటికీ 40% ఓట్లు ఫ్యాన్ పార్టీకి చెక్కు చెదరకుండా ఉండిపోయాయి. అధికారంలో ఉన్న సమయంలో వస్తున్న జనాన్ని కంట్రోల్ చేసే క్రమంలో సెక్యూరిటీ పేరుతో చెట్టు కొమ్మలు నరికేసి పరదాల మాటను తిరిగిన జగన్ను చూస్తుంటాం. ఇప్పుడు అధికారం కోల్పోయాక జగన్ జనమధ్యకు రావడాన్ని చూస్తున్నాం. కానీ ఇప్పటికీ జనాభిమానం చెక్కు చెదరలేదు. జన సునామీలా అభిమానులు ఆయన చూసేందుకు తరలివస్తున్నారు. ఇక జగన్ బయటకొచ్చి వేస్తున్న ప్రతి అడుగు వివాదాస్పదంగా మారుతోంది. ఆయన సభలకు వస్తున్న జనమంతా తోలుకొచ్చిన వాళ్ళ, తోసుకొచ్చిన వాళ్ళ అంటే అది ఎవరికి వాళ్ళు అన్వయించుకోవలసిన మాట. గతంలో గుంటూరు మిర్చి అడ్డు పర్యటన మొదలు చిత్తూరు జిల్లాలో టమోటా మార్కెట్ విజిట్ అంతా వివాదాస్పదమే. పర్యటనలన్నీ పోలీసులు విధించిన ఆంక్షలతో కూడుకునేవి అయినప్పటికీ జనప్రవాహం తగ్గడం లేదు. తాజాగా అంబటి రాంబాబు, జోగి రమేష్ కుటుంబ సభ్యుల పరామర్శలు సైతం అలాంటివి కావచ్చు. జగన్ ఎక్కడుంటే జనం అక్కడకు చేరుకుంటున్నారంటే దాని అర్థం ఏమై ఉంటుందనేది అందరికీ బోధపడే అంశమే. వైసీపీ అధినేత మాట్లాడే ప్రతి మాటకు అభిమానుల విజిల్స్, కేకలు కామన్. తనదైన మాస్ స్టైల్లో ముందుకు వెళుతున్నారు జగన్. ఆయన ప్రసంగించే తీరు, వెతుక్కుని ఉట్టంకించే మాటలు ఆ తర్వాత జనంలోకి చొచ్చుకుపోతుంటాయి. అలాంటి మాట ఇప్పుడు జంగిల్ రాజ్. రాష్ట్రంలో నారా లోకేష్ రాసుకున్న రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని వైసీపీ నేతలంతా చెప్పుకుంటుండగా జంగిల్ రాజు నడుస్తోందంటూ జగన్ మాటల తూటాలు పేల్చారు. జగన్ సహా వైసీపీ నేతలంతా జనంలోకి పంపిస్తున్న మాట జంగిల్ రాజ్. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి మాటల్లో పెద్దగా కంటెంట్ లేకపోయినప్పటికీ జనాల్లో మాత్రం పెద్ద ఎత్తున అభిమాన స్పందన విపరీతంగా కనిపిస్తుంది. సంఘటన ఏదైనా, సందర్భం ఏమైనా జగన్ పర్యటన అనగానే కళ్లు రెండింతలు చేసుకుని చూడాల్సిన పరిస్థితులైతే ఖచ్చితంగా కనిపిస్తాయి. జగన్ సభలను, ఆయన మాటలను జస్ట్ చూడ్డానికి మాత్రమే రావడం లేదు. తాజా పరిస్థితుల్ని గమనించడానికి కూడా వస్తున్నట్టున్నారు కూడా. లా అండ్ ఆర్డర్ పేరుతో పోలీస్ దళాన్ని అడ్డం పెడితే అది కూడా వర్కౌట్ కాదన్నది అందరికీ తెలిసిన సత్యమే. ఇదే పద్ధతి అప్పట్లో జగన్నాథుడు తన పాలనా క్రమంలో చేపట్టి ఇప్పుడు దాని పర్యవసానాన్ని అనుభవిస్తున్నారు. పాలనా క్రమంలో 5 ఏళ్లు జనాలకు దూరంగా పరదాల మాటను సాగిన పర్యటనలు ఒక ఎత్తైతే ఇప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి జనాకర్షణ మరో ఎత్తు. రాష్ట్ర రాజకీయాలను ఒక్కసారిగా కుదిపేసిన తిరుమల లడ్డు వ్యవహారం కావచ్చు, ఆ తర్వాత జరిగిన పరిణామాలు కావచ్చు, కూటమిని అంతర్మథనానికి గురిచేసే అన్నది మాత్రం వాస్తవం. ఎప్పుడు లేని విధంగా పసుపు దళపతి చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ పలు దఫాలు ఆంతరంగిక సమావేశాలు ఏర్పాటు చేసుకున్నారు. రాష్ట్ర రాజకీయాలపై చర్చించుకున్నారు. డిప్యూటీ సీఎం అయితే తన పార్టీ నేతలపై ఏకంగా అగ్గి మీద గుగ్గిలమైనంత పని చేసేశారు. లడ్డు వ్యవహారంలో నోరు మెదపకపోవడంపై ఒకంత అసహనాన్ని ప్రదర్శించారు.
రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు ఏవైనా జగన్ పరామర్శ యాత్రలకు వస్తున్న జన సునామీ సంచలనం. ఇదే అంశం ఇప్పుడు కూటమి నేతలకు కలవరానికి గురిచేస్తున్న ప్రధాన అంశం. జగన్ పర్యటనలకు వచ్చిన జనాలంతా ఫ్యాన్ క్రౌడ్సే అయితే గనక దానికి ప్రత్యేకంగా లెక్కలు కట్టడం అనవసరం. ఒకవేళ ఇదే జనాలు ఇదే విధంగా ఎన్నికల చివర ఏడాదిన్నర దాకా సాగితే చాలు. ఆ తర్వాత జగన్ ప్రకటించినట్టుగా పాదయాత్ర ప్రపంచంలోనే మునిగి తేలే అవకాశం ఉండనే ఉంటుంది. జనాలంతా చివరాఖరి దాకా తోసుకొస్తే మాత్రం శాసనసభ సౌధంపై జెండాలు మారిపోక తప్పదు. రాజకీయ విశ్లేషకులు రాసుకునే రాతలు కూడా మార్చుకోక తప్పదు.